ఏపీలో కూటమి విధ్వంసకర పాలనకు హద్దులు లేకుండా పోతోంది. ఇంతకంటే దిగజారరేమో అనుకోవటానికి వీల్లేకుండా నికృష్ట పాలన సాగిస్తోంది. ప్రజల గుండెల్లో ఉన్న నేత పేరును తుడిచేయటానికి నానా పాటలు పడుతోంది. రాక్షసానందం పొందుతోంది. గురువారం ఉదయం 10 గంటలకు స్టేడియం ఎత్త నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. గ్రేటర్ విశాఖ నగరంలోని పిఎం పాలెం వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి గడిచిన 16 సంవత్సరాలుగా అందరికీ తెలిసిందే. అయితే విశాఖలో వైఎస్ఆర్ గుర్తులు చెరిపేయాలనే కుతంత్రంతో కూటమి ప్రభుత్వం క్రికెట్ స్టేడియం పేరులో మార్పులు చేసింది. డాక్టర్ వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ ఏసీఏ వీడీసీఏ పేరుని ఏర్పాటు చేస్తూ పెద్ద పెద్ద బోర్డులను క్రికెట్ స్టేడియం వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖపట్నంలో వైఎస్ఆర్ గుర్తులు తుడిచేయాలని పలుచోట్ల వైఎస్ఆర్ పేరుని తొలగించారు. గతంలో G20 సదస్సు జరుగుతున్న సమయంలో విశాఖపట్నంలోని సీతకొండ ప్రాంతం వద్ద వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ను ధ్వంసం చేసి ఆ పేరును తొలగించారు. క్రికెట్ స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు తొలగించడం పట్ల విశాఖ వాసులు, క్రికెట్ అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు ఏపీ బ్రాండ్ వాల్యూ తగ్గిస్తున్నారని, వైఎస్ఆర్ పేరు చూసి భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో స్టేడియం పేరును వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అని పేరు మార్చారు. అన్ని వర్గాల మద్దతుతోనే డాక్టర్ వైఎస్ఆర్ పేరును ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు పెట్టారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలనలో భాగంగా మహానేత పేరును తొలగించి ప్రజల ఆగ్రహాన్ని చూస్తున్నారు.